కేసీఆర్ కుటుంబంతో కలిసి భోజనం చేసిన కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబం. మలిదశ ఉద్యమంలో బలిదానానికి పూనుకున్న కానిస్టేబుల్ కృష్ణయ్య గురించి తెలిసింది. అయితే ఈరోజు జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంగా అప్పటి టీఆర్ఎస్ ఉద్యమ పార్టీ అధినేత, తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ రోజున కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ మలి ఉద్యమ తెలంగాణలో ప్రాణాలు అర్పించిన త్యాగమూర్తులను గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు ఆదివారం ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబాన్ని ఆయన నందినగర్లోని తన ఇంటికి పిలిపించుకున్నారు. కిష్టయ్య ప్రాణత్యాగంతో కుటుంబ పెద్దను కోల్పోయిన కుటుంబానికి తాను అండగా ఉంటానని వారికి భరోసానిచ్చారు కేసీఆర్. ఎంబీబీఎస్ పూర్తి చేసిన కిష్టయ్య కూతురు ప్రస్తుతం పీజీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు మెడికల్ కాలేజీలో ఫీజు కట్టాల్సి రావడం, ఆ ఫీజు కోసం ఇతర ఖర్చుల కోసం 24 లక్షల రూపాయల చెక్కును ఇవాళ కిష్టయ్య కుటుంబానికి కేసీఆర్ అందజేసి వారితో కలిసి భోజనం చేశారు. అమ్మను కష్టపెట్టకుండా చూసుకోవాలంటూ కిష్టయ్య పిల్లలకు కేసీఆర్ సూచన ఇచ్చారు. అయితే భవిష్యత్తులో కేసీఆర్ కుటుంబం, తదనంతరకాలం కేటీఆర్, హరీష్ రావులు కూడా మీతో టచ్లో ఉంటారని చెప్పారు కేసీఆర్. కేవలం కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబాన్నే కాకుండా ఇతర అమరవీరుల కుటుంబాలను కూడా కలిసే ప్రయత్నం ఈ రోజు నుంచి స్టార్ట్ చేయనున్నారు కె. చంద్రశేఖరరావు.